భారతదేశ రాజధాని ఢిల్లీలో విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇచ్చే అత్యంత కీలకమైన భవనం ఏదంటే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ హౌస్. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ చారిత్రాత్మక భవంతిలో ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. దీంతో మరోసారి అందరి దృష్టి ఈ భవంతిపై పడింది. ఇంతకీ ఈ భవంతి ఏంటి? ఎందుకు విదేశీ అతిథులకు ఈ భవంతిలోనే ఆతిథ్యం ఇస్తారు? ఈ హౌస్తో నిజాంకు సంబంధం ఏమిటి? హైదరాబాద్ హౌస్ ఢిల్లీలోని అశోకా రోడ్లో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని ప్రస్తుతం ప్రధాని స్టేట్ గెస్ట్ హౌస్గా ఉపయోగిస్తున్నారు. పుతిన్ సహా ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తూ భారత్కు గర్వకారణంగా నిలుస్తుంది ఈ హైదరాబాద్ హౌస్. ఐకానిక్ హైదరాబాద్ హౌస్ ఇండియా గేట్ సమీపంలో ఉన్న ల్యాండ్ మార్క్ భవనం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన దర్పాన్ని వైభవాన్ని చాటుకోవడానికి కట్టించిన భవనమే ఇది. బ్రిటిషర్లు కోల్కతా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చినప్పుడు కొత్త రాజధానిలో తమదైన ముద్ర వేయాలని దేశంలోని సంస్థానాధీశులు భావించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నిజాం ఢిల్లీలో ఓ రాజ్భవనం నిర్మించాలని సంకల్పించారు. 1926లో ఈ హైదరాబాద్ హౌస్ నిర్మాణం ప్రారంభించారు. అందుకోసం విదేశీ వాస్తు శిల్పి ఎడ్వన్ లుటియన్స్కు ఈ బాధ్యతలను అప్పగించారు. యూరోపియన్ మొఘల్ శైలిని కలుపుతూ దీన్ని నిర్మించారు. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఎత్తైన గుమ్మటం దీని ప్రధాన ఆకర్షణ. ఇది వైస్రాయ్ నుంచి తీసుకున్న డిజైన్. ఇక లుటియన్స్ సీతాకోక చిలుక ఆకారంలో చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉండేలా నిజాం కళ్ళ సౌధాన్ని తీర్చిదిద్దారు. ఈ హౌస్లో 36 గదులు ఉంటాయి. విశాలమైన ప్రాంగణాలు, గంభీరంగా కనిపించే మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు ఆకట్టుకుంటాయి. ఈ ప్యాలెస్లో జనానా ఏరియా కూడా ఉంది. అందులో 12 నుంచి 15 గదులు ఉంటాయి. అది మహిళల కోసం ఉద్దేశించి నిర్మించారు. అప్పుడు దీనికి అయిన ఖర్చు 2 లక్షల పౌండ్లు. విదేశీ ప్రముఖులకు ఎంతగానో నచ్చిన ఈ ప్యాలెస్ను నిజాం కేవలం 4 సార్లు మాత్రమే సందర్శించాడు. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ హైదరాబాద్ హౌస్ ఎందరో ప్రముఖులకు ఆహ్వానం పలికింది. అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఉన్నారు. గతంలో కూడా పుతిన్ ఇక్కడ ఆతిథ్యం పొందారు.